నమస్తే, నేను మాధవి. బెస్ట్ ఇన్ బిజినెస్ షోకి స్వాగతం. అవసరాల నుంచే ఆవిష్కరణలు పుడతాయి అంటారు. ఆన్లైన్లో బస్ టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కూడా అలాగే పుట్టింది. ఉద్యోగం ఒక ఊర్లో, కుటుంబం మరో ఊర్లో ఉన్న కారణంగా వారం వారం బస్ ప్రయాణం చేసే ఓ యువకుడు ఆ టికెట్లు కష్టాలు పడలేక అభిబస్ స్టార్ట్ చేశాడు. ఇవాళ అభిబస్సే చిటికలో వేలాది మందికి ఆన్లైన్లో టికెట్లు సంపాదించి పెడుతుంది. ఆంటర్ప్రెన్యూర్గా మారిన అభిబస్ ఫౌండర్ సుధాకర్ రెడ్డి సక్సెస్ స్టోరీయే ఈ వారం మన బెస్ట్ ఇన్ ద బిజినెస్ ఎపిసోడ్. హలో సుధాకర్, హౌ యూ? గుడ్ అండి. వెల్కమ్ టు బెస్ట్ ఇన్ ద బిజినెస్ అండి. యా, థ్యాంక్ యూ. ట్రైన్ ఎక్కుదామని వెళ్ళిన వాళ్ళు అది మిస్ అయితే బస్సు పట్టుకొని గమ్యం చేరుకుంటారు. మీరేమో బిట్స్ పిలానీని టార్గెట్గా పెట్టుకొని అభిబస్ వంటి ఆన్లైన్ బుకింగ్ ఐడియాని ఎలా డెవలప్ చేశారు? ముందుగా నేను ఒకటి స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తానండి, డెస్టినీని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మాది ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మా తాతగారు రైతు, గుంటూరు దగ్గర అంకిరెడ్డిపాలెం అనే ఊరండి మాది. సో మా తాతగారు రైతుగా ఉన్నారు. మా ఫాదర్ కూడా పెద్దగా చదువుకోలేదు. సో 5th క్లాస్ వరకు చదువుకున్నారు. అక్కడి నుంచి 10th క్లాస్ జంప్ చేశారు. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ వరకు వెళ్ళారు, కానీ అక్కడి నుంచి కంటిన్యూ చేయలేదన్నమాట. సో ఫ్యామిలీలో ఎప్పుడు కూడా చదువుకోవాలి అనే స్ట్రాంగ్ ఫోర్సు, ప్రెషర్ ఉండేది. అలాగా 10th క్లాస్లో 500+ మార్క్స్ రావాలి, ఇంటర్మీడియట్ అంటే బిట్స్ పిలానికి ఏం చేయాలి, అదే ఒక 7th క్లాస్ నుంచి మా ఫ్యామిలీలో నడుస్తూ ఉందన్నమాట. సో ఆ మైండ్ సెట్తోనే మేము చదువుకోవడం, కష్టపడడం జరిగింది. తర్వాత 10th క్లాస్లో 500 మార్క్స్ వచ్చాయి. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇయర్ 95% వచ్చింది. సో సెకండ్ ఇయర్ కొద్దిగా ఒక 0.2% తోటి బిట్స్ పిలాని నాకు మిస్ అయింది. సో ఇట్ వాజ్ కొంచెం ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్. ఫాదర్ కూడా చాలా డిప్రెస్గా ఫీల్ అయ్యారు. సో అప్పుడు ట్రైన్ పట్టుకొని నేను చెన్నై వెళ్ళాను. చెన్నై వెళ్ళి అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. సో 2001 to 2005 ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన తర్వాత వెంటనే జాబ్లో జాయిన్ అయ్యాను. 2005 జీఈలో పనిచేశాను ఒక 3 years. అప్పుడు మా పేరెంట్స్ని చూడడానికి నేను గుంటూరు వస్తూ ఉండేవాడిని. అప్పుడు బస్సో ట్రైనో సో తీసుకొని గుంటూరు రావడం జరిగేది మా పేరెంట్స్ని చూడడానికి. ఎప్పుడు కూడా ట్రైన్ అనేటప్పుడు ఒక 15 రోజుల ముందు ప్లానింగ్ చేయాలా, లేకపోతే స్టేషన్కి వెళ్ళి కొనుక్కోవాలా, ఎప్పుడు వెయిట్ లిస్టెడ్ కన్ఫర్మ్ అవుతుందా లేదా, ఒక గ్యాప్ ఉండేదన్నమాట. తర్వాత ఎప్పుడైతే ఐఆర్సిటీసీ లాంచ్ అయిందో ఈ టికెట్, ఐ టికెట్ అవన్నీ వచ్చినాయి, కానీ స్టిల్ ఆ వెయిటింగ్ లిస్ట్ అయితే అట్లాగే ఉండింది. సో బస్సు అయితే కన్వీనియంట్గా రాత్రి 10 గంటలకి బస్సు ఎక్కితే మార్నింగ్ 5:30కి దిగొచ్చు. అలా బస్ తోటి ఒక అసోసియేషన్ స్టార్ట్ అయింది, బస్ ట్రావెల్. తర్వాత నేను అక్కడ వర్క్ చేసేటప్పుడు తిరువాన్మయూర్, మా ఆఫీస్ తిరువాన్మయూర్లో ఉండేది. అక్కడ ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి నేను ఎప్పుడు టికెట్ కొనుక్కుంటూ ఉండేవాడిని. అతను ఒకసారి 500, ఒకసారి 800, ఒకసారి 1000 రూపాయలు. సో అతనికి తోచినట్టుగా సేల్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వచ్చి ఒకసారి నేను ఎందుకు ఇది సేల్ ఆన్లైన్లో ఎందుకు లేదు, ఒక ఇండియన్ రైల్వేస్కి ఎలాగైతే ఉందో, ఫ్లైట్ టికెట్స్కి ఎలాగైతే ఆన్లైన్ ఉందో, బస్కి ఎందుకు లేదు అని సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు నాకు ఆప్షన్స్ ఏం పెద్దగా కనిపించలేదు. అప్పుడు ఈ ట్రావెల్ కూడా చాలా బూమ్ అవుతా ఉంది. 2008లో కొత్త ఎయిర్లైన్స్ రావడము, కొత్త ఈ అదర్ ట్రావెల్ ఏజెంట్స్, ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్స్ పెద్ద యాడ్స్ ఇవ్వడము, అవన్నీ చూసి ఐ థింక్ ఇది చాలా మంచి స్పేస్ ఏమో మనం జంప్ చేయడానికి అని నేను క్విక్గా జాబ్ మానేసి 2008లో హైదరాబాద్కి వచ్చి అభిబస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అలా ఈ ఐడియాకి బీజం అలా పడిందండి. మీకు ఐడియా అయితే వచ్చింది, కానీ ఇనీషియల్గా దానికి ఎంకరేజ్మెంట్ దొరకలేదు. మీరు నాన్నగారి దగ్గర 10 లక్షలు లోన్ తీసుకున్నారు. అప్పుడు ఆన్లైన్లో టికెట్లు అమ్మే ఆలోచనని పక్కన పెట్టి బస్ ఆపరేటర్స్కు సాఫ్ట్వేర్ని సరఫరా చేశారు. ఐ థింక్ అభిబస్ని 2009 నుంచి 14 వరకు నిలబెట్టింది కూడా అదే. ఈ పీరియడ్లో మీ స్ట్రగుల్ ఎలా ఉండేను? సో ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చానండి, మా ఫాదర్ని కన్విన్స్ చేసి 10 లక్షలు తీసుకొని హైదరాబాద్కి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఒక బస్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళాను. నేను మీ బస్ టికెట్లు అమ్మాలనుకుంటున్నాను, మీకేమైనా సాఫ్ట్వేర్ ఉంటే నా సాఫ్ట్వేర్కి లింక్ ఇవ్వండి, 2 క్లబ్ చేసి నేను అభిబస్లో అమ్ముతానండి. సో వాళ్ళ దగ్గర ఎలాంటి సాఫ్ట్వేర్ కానీ ఏం లేదండి. వాళ్ళు ఎట్లా రన్ చేసేవాళ్ళంటే ఒక 3-4 బుక్స్ పెట్టుకొని, ఒక ల్యాండ్లైన్ ఫోన్స్ పెట్టుకొని, అప్పుడు ఇంకా సెల్ ఫోన్ కూడా అంత ప్రాచుర్యంలో లేదు. సో ల్యాండ్లైన్ పెట్టుకొని వాళ్ళు ఎవరైనా మిగతా ఆఫీస్ నుంచి ఎవరు ఫోన్ చేసినా వీళ్ళు ఈ ఫోన్కి పికప్ చేసి వీళ్ళు మాన్యువల్గా బుక్లో రాసుకునేవాళ్ళు.
ఓకే. అలాగా జరిగేది. సో వాళ్ళని అడిగినప్పుడు ఇలాంటివి ఏం లేదు మా దగ్గర, మేము ఎవరికి కావాలంటే వాళ్ళకి కోటా, ఒక 2 సీట్స్ కోటానో 4 సీట్స్ కోటానో అందరికి ఇచ్చేస్తుంటాం, మిగతాయి మా ఆఫీస్లో పెట్టుకుంటాం అని చెప్పారు. సరే కోటా ఇవ్వండి అని అంటే అతను అంత ఎంకరేజ్ చేయలేదు, ఎందుకంటే మేము అతనికి ఎట్లా కాంపీట్ అవుతామో అని చెప్పేసి అతను మమ్మల్ని డిస్కరేజ్ చేశారు. సో అతను మేనేజర్, అంటే హీఈస్ అ మేనేజర్, సో ఆ మేనేజర్ మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు అనమాట. లేదు ఓనర్ గారిని కలవడానికన్నా కూడా హీ డెంట్ లెట్ మీ మీట్ ద ఓనర్. ఒక 30 రోజులు ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 గంటలు 7 గంటల వరకు ఆ ఓనర్ కోసం కూర్చునేవాడిని, అవకాశం ఇచ్చేవాడు కాదు. సో అయినా కూడా ఇంకా లాస్ట్ 30 డేస్ తర్వాత ట్రై చేస్తే సో ఓనర్ని కలిసిన తర్వాత ఆయన ఒక 15 రోజులు కలిసి కన్విన్స్ చేసినాక ఒక 4 సీట్లు నాకు కోటా ఇచ్చారండి. హైదరాబాద్ చెన్నై 2 సీట్లు, హైదరాబాద్ బెంగళూరు 2 సీట్లు. ఓకే. ఆ 4 సీట్లు పెట్టి abibus.comని నేను లాంచ్ చేశాను. ఫస్ట్ 3 నెలలు నేను ఒక్క టికెట్ కూడా అమ్మలేకపోయాను ఆ 4 సీట్లు పెట్టిన తర్వాత కూడా. ఓకే. ఎందుకంటే ఎవరికి abibus.com తెలియదు. అవును. పెట్టాం, సీట్స్ అయితే పెట్టాం, వెబ్సైట్ అయితే పెట్టాం, కానీ నలుగురికి తెలిసినప్పుడే వాళ్ళు వచ్చి అబీబస్లో లాగిన్ అయ్యి టికెట్ బుక్ చేయడం జరుగుతుంది. సో మేము ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు బుక్ చేయలేదు. సో ఆపరేటర్ ఆ 4 సీట్లు కూడా వెనకాలకి తీసేసుకున్నాడు మేము లాంచ్ చేసిన తర్వాత. అప్పుడు ఒక ఆలోచన చేస్తే అక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను అడ్వర్టైజ్ చేస్తే కస్టమర్స్ వచ్చి కొంటారు, నేను అడ్వర్టైజ్ చేయాలి అని అంటే ఒక 4 సీట్లు సరిపోవు, చాలా ఎక్కువ సీట్లు కావాలి, అండ్ ఈ 2 రూట్లు సరిపోవు, ఇంకా ఎక్కువ రూట్లు కావాలి. వచ్చినప్పుడు ఆ కస్టమర్కి హైదరాబాద్ టు విశాఖపట్నం టికెట్ లేదంటే మళ్ళీ రాడు. సో అవన్నీ సీట్స్ అన్నీ ఉంటేనే నేను అడ్వర్టైజ్ చేయగలుగుతా. సో అడ్వర్టైజ్ చేసి కస్టమర్ వచ్చిన తర్వాత నేను షో చేయకపోతే మళ్ళీ రాడు. లేకపోతే ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ 4 కాదు, నాకు 40 సీట్లు ఇవ్వండి, వేరే రూట్స్ కూడా ఇవ్వండి అంటే ముందు ఇవే అమ్మట్లేదు, అవి ఎలా ఇస్తానంటారు. సో అలాగా నాకు ఒక చికెన్ ఎగ్ స్టోరీ అయిపోయిందండి. సో ఇది ఎలా క్రాక్ చేయాలో తెలియక నేను చాలా మదనపడి చెప్పాలంటే నేను ఈ అబీబస్ని పక్కన పెట్టేసి ఉద్యోగంలో జాయిన్ అవ్వడం కూడా జరిగిందండి. అంటే ఎవరికి తెలియదు, మా ఫాదర్కి తెలియదు, మా వైఫ్కి తెలియదు, నో వన్ నోస్ దట్ నేను అబీబస్ని పక్కన పెట్టేశాను అండ్ నేను జాయిన్ అయ్యానని. కానీ ఆ 2-3 రోజులు చాలా 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 అంటే రియల్లీ లోయెస్ట్ మూమెంట్, ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక్కసారి ట్రై చేద్దాం, మనం సరిగ్గా ట్రై చేయలేదేమో అని మళ్ళా ఆలోచన మైండ్లో ఎప్పుడు రన్ అవుతానే ఉందండి, దీన్ని ఎలా చేయాలని. అప్పుడు ప్రాబ్లము ఆపరేటర్ దగ్గర ఉంది, అతనికి కూడా కొన్ని పెయిన్ పాయింట్స్ ఉన్నాయి. అతను బస్ టికెట్స్ అమ్మాలంటే అతను ఈ మేనేజర్స్ మీద డిపెండ్ అవ్వడం, ఆఫీసుల మీద డిపెండ్ అవ్వడం, అండ్ బస్సు కలెక్షన్ కూడా అతనికి 3 రోజుల తర్వాత రావడం, ఇవన్నీ పెయిన్ పాయింట్స్ ఉండేది. రేట్లు పెంచాలంటే తగ్గించాలంటే సాఫ్ట్వేర్ లేకపోవడం, తర్వాత ఏ రూట్లో పర్ఫామ్ అవుతుంది, ఏ రూట్లో పర్ఫామ్ కావట్లేదు, ఓకే పర్ఫామ్ అయ్యే రూట్లో బస్ వేయాలి, పర్ఫామ్ కాని రూట్లో తీసేయాలనే స్టాట్స్ కానీ డేటా కూడా అతని దగ్గర లేదు. ఇవన్నీ కొంచెం పెయిన్ పాయింట్స్ని తీసుకొని కొంచెం దాన్ని సాఫ్ట్వేర్ని ట్వీక్ చేసి ఆయనకు ఒక సాఫ్ట్వేర్ ఇద్దాం, దాంతోపాటు మనకి 2 అవసరాలు తీరుతాయి. ఒకటి ఏంటంటే 40 సీట్లు, బస్సులో ఉన్న 40 సీట్లు మన అబీబస్లోకి వచ్చేస్తాయి, ఫస్ట్ ఆలోచన అది. అండ్ సెకండ్, ఓకే మనకు ఒక మంత్లీ ఒక రెంట్, విల్ నాట్ సెల్ ద సాఫ్ట్వేర్, మంత్లీ ఒక రెంట్ తీసుకుందాం వాళ్ళ దగ్గర, సో దట్ ఆఫీస్ ఖర్చులకి, ఆఫీస్ రెంటల్స్, టెలిఫోన్ బిల్స్, సాఫ్ట్వేర్ ఇవన్నీ నడుస్తాయి. ఈ 2 ఆలోచనలతోటి సాఫ్ట్వేర్ ఒక ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి సేమ్ ఆ 4 సీట్లు ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేశాను. ఆయన కూడా అవకాశం ఇచ్చారు నాకు. సో తీసుకుని అది లాంచ్ చేసిన తర్వాత వాళ్ళది చాలా సక్సెస్ అయింది. సో వాళ్ళ వెబ్సైట్ పాపులర్ అవ్వడం, చాలా మంది టికెట్స్ వాళ్ళ వెబ్సైట్ బస్ ఆపరేటర్స్ వెబ్సైట్కి వచ్చి బుక్ చేసుకోవడం, ఏజెంట్స్ అందరూ కూడా ముందే డబ్బులు పెట్టడం, సో ఆయనకి ఎక్స్ట్రా క్యాష్ రావడం, ఆ ఎక్స్ట్రా క్యాష్ వచ్చేసి ఆయన ఎక్కువ బస్సులు బుక్ చేయడం, అలా ఆయనకు కూడా బెనిఫిట్ అయింది. సో ఇది చూసి మిగతా ఆపరేటర్లు కూడా అందరూ కాల్ చేసి నాకు సాఫ్ట్వేర్ కావాలి అని చెప్పడం. ఓకే. ఆ టైంలో ఒక ఏడాదికి ఒకసారి ఇలాగా ఆపరేటర్స్ పెంచుకుంటూ పోయారా? ఎంతమంది పెరిగారు ఒకేసారి? 2008లో ఫస్ట్ ఆపరేటర్ సైన్ చేశానండి. ఓకే. 2009కి వచ్చేటప్పటికి ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఎదురైంది మాకు. ఓకే. 3 ఆపరేటర్లు సైన్ చేశారు. సైన్ చేసిన తర్వాత సర్వర్ బర్స్ట్ అయిందండి 2009లో. బర్స్ట్ అవ్వగానే ఎక్స్ట్రా లోడ్ తీసుకోలేకపోయింది.
ఓకే. సో మళ్ళీ అక్కడ ఒక లెర్నింగ్ అండి. 2009 నుంచి 2012 వరకు వెళ్ళేటప్పటికి ఒక 50 మంది ఆపరేటర్స్ వేరే వేరే స్టేట్స్ నుంచి, బాంబే, కలకత్తా, ఢిల్లీ, ఇందోర్, సో బెంగళూరు, చెన్నై, ఇక్కడ అందరు ఆపరేటర్స్ దగ్గర కాల్స్ వచ్చాయండి. ఓకే. సో నేనే వెళ్ళి అందరికీ డెమో చూపించి సో వాళ్ళందరినీ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లోకి తీసుకొచ్చాను. ఓకే. సో ఈ ప్రాసెస్లో 2009 ఎండింగ్, 2010 బిగినింగ్లో ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా సాఫ్ట్వేర్ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. ఓకే. అది ఒక మంచి మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. సో అది బేస్ చేసుకొని మాకు 2011లో ఏపీఎస్ఆర్టీసీ క్రాక్ చేయడం జరిగింది. మీరు 2014లో తిరిగి ఒరిజినల్ ఐడియాకి వచ్చారు, టికెట్ అమ్మకాలకు వచ్చారు. ఈ మారు ఆన్లైన్ ట్రాఫిక్ ఎలా వచ్చింది? ప్రస్తుతం అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ టికెట్ సేల్స్ ఏ స్థాయిలో ఉంది? సో 2013లో మేము అప్పటికి ఒక 300 ఆపరేటర్లు సాఫ్ట్వేర్ ఇవ్వడం అయిందండి. ఓకే. బస్ ఆపరేటర్స్ సాఫ్ట్వేర్ ఇచ్చాం. తర్వాత ఒక 5 ఆర్టీసీలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, హిమాచల్ ప్రదేశ్ అందరూ సాఫ్ట్వేర్ ఇచ్చాం. ఒక సైజబుల్గా ఒక ఇన్వెంటరీ మా దగ్గర ఉంది. ఓకే. అవి కానీ అబీబస్ని ఎప్పుడు అడ్వర్టైజ్ చేయడము, కన్జ్యూమర్ వైపు తీసుకెళ్ళడం చేయలేదు. సో మేమందరం కూడా దీని మీద చాలా బిజీగా ఉండి దాని మీద ఫోకస్ చేయలేదు. కానీ ఏమైందంటే చిన్న టీంలో అది ఎంత బాగా జరుగుతుంది, ప్రాఫిటబుల్ కంపెనీగా కూడా ఉంది. కానీ ఎప్పుడైతే మేము మార్కెట్లోకి వెళ్ళి దీన్ని పెద్దగా చేయాలంటే పెట్టుబడులు పెట్టండి అని చెప్పినప్పుడు ఈ ఏరియాలో గ్రో అవడానికి స్కోప్ లిమిటెడ్. మీరు టికెట్లు అమ్మితేనే దీన్ని చాలా పెద్ద కంపెనీ చేయగలరు, పెద్ద కంపెనీ చేస్తేనే పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కానీ, సో షేర్ హోల్డర్స్ కానివ్వండి, డివిడెండ్స్ కానీ అవ్వడానికి అవకాశం ఉంది అనే ఒక స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ నాకు మార్కెట్ దగ్గర నుంచి వచ్చింది. 2014 0 టికెట్స్ అండి ఆన్లైన్లో అమ్మడం. సో 2014 నుంచి ఈరోజు 2019 వరకు ఫస్ట్ ఇయర్లో 12 crores టర్న్ ఓవర్ చేసామండి. అక్కడి నుంచి 60 కోట్లు, 60 కోట్ల నుంచి 180 కోట్లు, 180 నుంచి ఈరోజు 650 కోట్ల టర్న్ ఓవర్కి ఆన్లైన్లో టికెట్లు అమ్మడం మేము అచీవ్ చేసామండి. అంటే హౌ డు యూ క్యాల్కులేట్ దిస్? పర్ డే ఎన్ని టికెట్ సేల్స్ అవుతాయి అని క్యాల్కులేట్ చేసుకుంటారా? ఇప్పుడు దగ్గర రోజుకి 30,000 సీట్లు అమ్ముతున్నామండి ఆన్లైన్లో. ఓకే. సో 30,000, 14 లక్షల టికెట్లు అబీబస్లో అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో ఓన్లీ 30,000 మాత్రమే మేము ఆన్లైన్లో అమ్మగలుగుతున్నాం. ఆన్లైన్ సిస్టమ్ ఎంత డెవలప్ అయినా ఇప్పటికీ మెజారిటీ భారతీయులు నేరుగా వెళ్ళి టికెట్లు కొనడానికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇటువంటి ప్రజల్ని మీరు ఎలా కట్టుకుంటారు? దగ్గర దేశంలో 1500 ఆపరేటర్లు ఉన్నారండి. 20 రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలు ఉన్నాయి. ఓకే. వీళ్ళందరూ టికెట్లు కూడా మా దగ్గర ఉంటాయి, అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇంటర్నెట్లో వచ్చి క్రెడిట్ కార్డ్ తోటి, డెబిట్ కార్డ్ తోటి బుక్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఇప్పటికీ 10%, 15% మాత్రమే ఉందండి. అంటే డిమానిటైజేషన్ తర్వాత కూడా ఇంప్రూవ్ అయింది. ఆ సెక్టర్ ఏదైతే ఉందో ఒక 20-30% సంవత్సరానికి ఎవ్రీ సంవత్సరం పైన గ్రో అవుతూ ఉంది. కానీ గ్రో అవ్వాల్సింది చాలా ఉంది. ఇది 2000లో ఇదే సిచ్యువేషన్లో ఎయిర్లైన్ టికెట్స్ కూడా ఇలాగే ఉండేవండి. అందరు కౌంటర్కి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు. కానీ ఈరోజు ఎయిర్లైన్ టికెట్స్ ఎవరు కూడా కౌంటర్కి వెళ్ళి కొనుక్కోవట్లేదు. 90% వరకు మొత్తము ఆన్లైన్లోనే కొనుక్కుంటున్నారు. అలాగే ట్రైన్ టికెట్స్ కూడా అంతకుముందు స్టేషన్కి వెళ్ళి తీసుకోవడం జరిగేది. కానీ ఇవాళ 60% ట్రైన్ టికెట్స్ కూడా ఆన్లైన్లోనే బుక్ అవుతున్నాయి. సో ఇదే పరిస్థితి బస్సులో కూడా డెఫినెట్గా కన్వర్ట్ అవుతుందని మా ఎక్స్పెక్టేషన్. దానికి అనుగుణంగా ఒకటి డిమానిటైజేషన్ ఒక స్టెప్ ఈ ఆన్లైన్ గ్రో అవ్వడానికి. రెండోది ఏంటంటే ఈ ఇంటర్నెట్. జియో వచ్చిన తర్వాత సో ఇంటర్నెట్ అనేది చాలా చీప్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ని సో అందరూ వాడుతున్నారు, చేయగలుగుతున్నారు. ఈవెన్ టౌన్స్లో సిటీస్లో కాదండి, టౌన్స్ నుంచి విలేజెస్లో కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ని వాడుతున్నారు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఒక యాప్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లడం అనేది డెఫినెట్గా ఈరోజు కొంతవరకు అచీవ్ చేయగలిగాము. కానీ ఇంకా ముందుకెళ్ళాలంటే వాళ్ళ దగ్గర పేమెంట్ మెకానిజం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పటికీ కొద్ది చిన్న డౌట్స్, అప్రహెన్షన్స్ ఉన్నాయండి. ఓకే, నా కార్డ్ నెంబర్ ఇస్తే ఏమవుతుందో అనే భయం ఉందండి. కానీ
ఆర్బీఐ చాలా వరకు టూ డబుల్ వెరిఫికేషన్ 2-స్టెప్ అథెంటికేషన్ అనేవన్నీ చేస్తుంది. అవును. యూపీఐ అని కొత్తగా తీసుకొచ్చింది. అవును. వీటన్నిటి వల్ల గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ వల్ల డెఫినెట్గా రానున్న రోజుల్లో ఇంప్రూవ్ అవుతుందండి. 30,000 సీట్లు అమ్ముతున్నారు. ఇంకా ఎంత పెరుగుతుందని అనుకుంటున్నారు రాను 5 ఏళ్ళలో అనుకోండి? 5 ఏళ్లలో మేము 2 లక్షలు టికెట్లు, రోజుకి 2 లక్షల టికెట్లు ఆన్లైన్లో మా abibus.comలో బుక్ చేయాలి అని అనుకుంటున్నాము. ఆహా. అదే దిశగా అడుగులు వేస్తున్నాము. ఓకే. ఈరోజు దగ్గర దగ్గర 50 లక్షల మంది ఫోన్లలో అబీబస్ యాప్ ఉందండి. సో రోజుకి 2 లక్షల మంది వెబ్సైట్ని రోజు వాడుతుంటారు ప్రతిరోజు. సో దేశంలో ఒక 5 కోట్ల మంది మొబైల్ ఫోన్లో మా యాప్ ఉండడం, రోజుకి ఒక 10 లక్షల మంది మా సైట్కి రావడం జరిగితే ఆ 2 లక్షల టార్గెట్ని మేము అచీవ్ చేయగలుగుతాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా ప్రతి ప్రయాణంలో అబీబస్ మీతో ఈ స్లోగన్ బాగా పాపులర్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ డైలాగ్తో మీ బ్రాండ్ ఇమేజ్ని మరింత ముందుకు తీసుకుపోయారు. ఈ మహేష్ ఐడియా మీకు ఎలా వచ్చింది? మొదటగా అభినందించాల్సింది మా టీంనే అండి ఆ విషయంలో. ఓకే. సో ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ అడ్వర్టైజ్ చేద్దాము అనే ఆలోచన వచ్చిందో, సో మా టీం వాళ్ళు ఏం చెప్పారంటే, మనము 2014లో మనం స్టార్ట్ చేసాం, కానీ కాంపిటీషన్ ఎప్పుడో స్టార్ట్ చేసింది. ఒక అడుగు ముందుకేసి మనము స్ట్రాంగ్గా ఒక చూపించాలి అని అంటే, ఒక బ్రాండ్ని తీసుకురావాలి మార్కెట్లో అని అంటే, ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ తోటి వెళ్దాం, నెంబర్ 1 స్టార్ తోటి మనం ముందుకు వెళ్దాం అని చెప్పి మా టీం నుంచి ఐడియా వచ్చింది. సో అలాగే ఎప్పుడు వచ్చినా కూడా మా టీం అందరూ కూడా ఎప్పుడైనా ఏదైనా డెలివరీ చేస్తే క్వాలిటీ డెలివర్ చేయాలనే ఒక మోటివ్తో ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఐడియానే మహేష్ బాబు నేను అప్రోచ్ అవ్వడం, వారిని కన్విన్స్ చేయడము. సో వాళ్ళ వల్ల నాకు చాలా చాలా బ్రాండ్ మైలేజ్ వచ్చిందండి. చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, నేను ఒకరోజు హైదరాబాద్ టు తిరుపతి ఫ్లైట్లో వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నా పక్కన సీట్లో ఒక 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఒక పెద్ద ఆయన ఉంటారు. ఆయన వచ్చి కూర్చొని నా పక్కన కూర్చున్నారు. ఆయనకి మేబీ ఫ్లైట్ ఎక్కడం కూడా ఫస్ట్ టైం ఏమో, అంటే కొంచెం కంగారుగా ఉన్నారు. ఈ లోపే ఆయన నన్ను అడిగారు, మీరేం చేస్తారు బాబు అని. నేను అబీబస్ అని చెప్పాను. అబీబస్ అని చెప్పినప్పుడు ఆయన, ఓ కృష్ణ కొడుకు కదా అని ఆయన ఏజ్కి కూడా కనెక్ట్ అయ్యారు. అలాగా అనేక సార్లు నేను ఊరు వెళ్ళినప్పుడు, రాజమండ్రికి వెళ్ళినప్పుడు కానివ్వండి, పక్కన ఊరు వెళ్ళినప్పుడు అబీబస్ అంటే మహేష్ బాబు అనే ఒక బ్రాండ్ కనెక్ట్ తీసుకురాగలిగామండి. బిజినెస్ అంటే అందులో విస్తరించడం ఉంటుంది. మీరు ఉన్న దగ్గరే విస్తరిస్తారా, లేక హోటల్స్, వెకేషన్ స్టేస్ వంటి ఇతర రంగాలను కూడా ట్రై చేసే ఆలోచన ఉందా? ఆల్రెడీ ఇప్పుడు బడ్జెట్ హోటల్స్ అబీబస్లో లాంచ్ చేసామండి. ఎవరైతే ఒక 1,500 రూపీస్ బిలో బడ్జెట్ హోటల్ రూమ్స్ మా అబీబస్లో ఒక 40,000 హోటల్స్ తోటి టైఅప్ అయ్యాము అక్రాస్ ఇండియా. అవన్నీ లిస్టింగ్ చేసాము. ఒక 3 months బ్యాక్ లాంచ్ చేసామండి హోటల్స్లో. దానికి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. సో వేరే ఓయో రూమ్స్ కానివ్వండి, ట్రీబో, ఫ్యాబ్, జింజర్ హోటల్స్ ఇలాంటి బడ్జెట్ రూమ్ హోటల్స్ని మేము టైప్ చేసి లాంచ్ చేసాం. ఫ్రీక్వెంట్గా అబీబస్ వెబ్సైట్లో డిస్కౌంట్స్, ఆఫర్స్ ఏవో పెడుతూ ఉంటారు. ఫ్యాబులస్ ఫిబ్రవరి అని రీసెంట్గా పెట్టారు, క్యాష్ బ్యాక్ స్కీమ్స్ అని పెడతారు. ఇటువంటప్పుడు మీరు మార్జిన్స్లో కట్ తీసుకుంటారా, లేకుంటే బస్ ఆపరేటర్స్ మీరు కలిసి షేర్ చేస్తారా? ఎలా హౌ డస్ ఇట్ వర్క్? బస్ ఆపరేటర్స్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఏం రాదండి. మాకు వచ్చే మార్జిన్లో మేము డిస్కౌంట్ కస్టమర్స్కి ఆఫర్ చేస్తాము. కొన్నిసార్లు ఏమవుద్దంటే కొన్ని అమెజాన్ పే తోటి, లేకపోతే పేపాల్ తోటి, లేకపోతే గూగుల్ పే తోటి, ఇలాంటి కంపెనీస్తో టైఅప్ అయ్యి వాళ్ళు మేము కలిసి ఆఫర్ చేస్తూ ఉంటాం కస్టమర్ని అట్రాక్ట్ చేసేదానికి. అబీబస్ ఆరంభంలో మీరు చాలా బాలరిష్టాలు ఎదుర్కొన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఫండ్ రేజింగ్ కానీ. ఇవాళ ఎవరైనా కొత్తగా స్టార్టప్ ఆరంభించాలి అనుకుంటే వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు సూచిస్తారు? ముందుగా ఫస్ట్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఒక కో-ఫౌండర్, ఒక ఫౌండింగ్ టీమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది నేను సజెస్ట్ చేస్తానండి. స్టార్టప్ అన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి, చాలా వర్క్ ఉంటుంది. దాన్ని షేర్ చేసుకోవాలంటే ఒక ఫౌండింగ్ టీం ఉంటే చాలా హెల్ప్ అవుతుందండి. అది నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. తర్వాత రెండోది, ఒక ఐడియా అనుకున్నప్పుడు ఐడియా మీద చాలా ఎగ్జాస్టివ్గా రీసెర్చ్ చేయాలి. చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు పబ్లిక్ డొమైన్లో ఉంది, గూగుల్లో ఉంది.
అలాగే ఎక్స్పర్ట్స్ని కలవాలి, కలిసి మన ఐడియా గురించి చెప్పాలి. తప్పలేదు నన్ను షేర్ చేసి ఐడియా ఎవరో కాపీ కొడతారు అనే అదైతే భయం ఉంటుంది. కానీ అది పక్కన పెట్టి ఒక అట్లీస్ట్ మేబీ ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఆ కన్సర్న్ ఎక్స్పర్టీస్ ఏ ఏరియాలో ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి కొన్ని సజెషన్స్ తీసుకోవడం, ఇవన్నీ చేసిన తర్వాతే ముందుకి దిగాలని. ఎజ్యూమ్ చేసుకోకూడదు ఏది కూడా థింగ్స్. అవి బిఫోర్ ఒక ₹1 ఇన్వెస్ట్ చేసే ముందు ఇవన్నీ డెఫినెట్గా చేయాలని నేను సజెస్ట్ చేస్తాను. అలాగే మార్కెట్, ఈ పర్టికులర్గా అనుకున్న ఐడియాకి మార్కెట్ ఎంత ఉంది, స్కోప్ ఎంత ఉంది అనేది కూడా ఒక ఇన్ఫర్మేషన్, ఒక అవగాహనకి రావాలి. సో అది కూడా నేను సజెస్ట్ చేస్తాను. తర్వాత ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి అనేక సంస్థలు కానివ్వండి, అనేక వెంచర్ క్యాపిటలిస్టులు కానివ్వండి ఉన్నారు. అలాగే చాలామంది ఐడియాస్ని ప్రోత్సహించడానికి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానివ్వండి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, టీ హబ్ లాంటి అంకురార్పణలు చేయడానికి ఒక ప్లేస్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మేము పెట్టినప్పుడు అవి లేవు, కానీ ఈరోజు అవన్నీ ఉన్నాయి. సో కాబట్టి ఫస్ట్ ఫౌండింగ్ టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, and then extensive research is very important, and then meeting experts is very important. So these are the 3 things which I would definitely suggest. ఆన్లైన్ బుకింగ్ అనేది ఇవాళ బాగా విస్తరించింది, మీకు పోటీదారులు కూడా పెరిగారు. ఈ కాంపిటీషన్లో ఇవాళ మీరు ఎక్కడున్నారు? మాకు కాంపిటీటర్ అంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత దగ్గర ఒక 20 మంది, పర్టికులర్గా ఏ బస్ అని, జెడ్ బస్ అని, అలా చాలామంది స్టార్ట్ చేశారండి. ఒకసారి ఐడియా ఈజ్ ఓన్లీ కొద్ది రోజులు మాత్రమే ఉంటుందండి. తర్వాత ఆటోమేటిక్గా అందరికి ఓపెన్ అప్ అయిపోతుంది ఐడియా, చాలామంది కాంపిటీటర్స్ వచ్చేస్తారు. కానీ నా ఫీలింగ్ ఏంటంటే తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఐడియా స్టేజ్ దాటిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మేము చేసినప్పుడు ఒక 20 మంది వచ్చారండి. వాళ్ళందరూ కూడా చాలా వరకు అందరు ఈరోజు షట్ చేశారు బికాజ్ ల్యాక్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్. సో ఫైనల్గా ఇప్పుడు రైట్ నౌ రెడ్ బస్ వాళ్ళతో మేము కంపీట్ చేస్తున్నాము. వాళ్ళు నెంబర్ 1లో ఉన్నారు, మేము నెంబర్ 2లో ఉన్నామండి. సో నెంబర్ 3 స్థానంలో దగ్గరలో ఎవరు లేరండి. ఓకే. సో ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ అంటే స్టేబుల్గా ఉండి ఎగ్జిక్యూట్ చేయవలసిన ఆ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అయితే ఉండాలి అంటున్నారు. అవును. అంటే ఇప్పుడు చాలా వరకు ఐడియాస్ ఏమవుతున్నాయి అంటే ఐడియా వచ్చిన తర్వాత మనం ఎంత వ్యాలిడేట్ చేసుకున్నా, ఎక్స్పర్ట్స్ దగ్గర ఒపీనియన్ తీసుకున్నా, చేసిన తర్వాత ఇది పెద్ద కంపెనీలు క్విక్గా కాపీ చేసి హైయెస్ట్ ఆఫర్స్ తోటి, డిస్కౌంట్స్ తోటి, లేకపోతే టెక్నాలజీ తోటి, వాళ్ళకున్న అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ని బట్టి మనల్ని సప్రెస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. అది ప్రతి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. కానీ అది కూడా అధిగమించి రావాలి అని అంటే మన దగ్గర ఒక యూఎస్పీ ఉండాలి, ఒక ఎంట్రీ బ్యారియర్. ఓకే, నా ఐడియాని పెద్ద కంపెనీ కాపీ కొట్టకుండా ఉండడానికి ఒక ఎంట్రీ బ్యారియర్. సో అలాంటప్పుడు వాళ్ళు కాపీ కొట్టలేనప్పుడు ఐదర్ వాళ్ళు వదిలేస్తారు, లేకపోతే మిమ్మల్ని ఎక్వైర్ చేస్తారు. సో కాబట్టి ఇవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా మనము ఎవ్రీడే ప్లాట్ చేసుకుంటూ ఉండాలి. మనం ఒక స్టెప్ వేసుకునే ముందు ఆ స్టెప్స్ని ఇలా ప్లాట్ చేసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఎక్వైర్ చేయడానికి ట్రై చేస్తారా? వచ్చారండి, బట్ నేను ఇలాంటి సంస్థలు మళ్ళా ఒకటి సృష్టించాలి, ఒకటి క్రియేట్ చేయాలంటే అంత ఈజీ కాదండి. అందుకని దీంట్లోనే చాలా స్కోప్ ఉంది గ్రో అవ్వడానికి. ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ 10% మాత్రమే ఆన్లైన్లో ఇప్పుడు జరుగుతుంది. ఒక 3-4 సంవత్సరాల్లో 50% మంది ఆన్లైన్లో బుక్ చేస్తారని గట్టి నమ్మకం నాకుందండి. సేమ్ ఎయిర్లైన్స్లో జరిగింది, ట్రైన్స్లో జరిగింది, అలాగే బస్సులో కూడా జరుగుతుంది. అలాంటప్పుడు నేను 2 లక్షల సీట్లు అమ్మితే రోజుకి నేను 6,000 కోట్ల టర్నోవర్లో ఉంటానండి. సో ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లాట్ఫాము, హార్డ్ వర్క్, టీము అంతగా వర్క్ చేస్తూ ఉన్నాము. వర్క్ చేసి అదంతా చేసుకుంటూ వచ్చాము. అలాంటిది ఈజీగా జస్ట్ ఒక మేబీ ఈ టైంలో ఇవ్వడానికి నాకు అంతగా ఇష్టపడడం లేదు. క్విక్గా స్టార్ట్ చేసిన సుధాకర్. షూర్ అండి. మన బస్సులో స్టాండర్డ్ పై మీ ఒపీనియన్ ఏమిటి? అదనంగా సమకూర్చాల్సిన సదుపాయాలు ఏమున్నాయి? బస్సెస్ స్టాండర్డ్స్ పెరిగాయండి లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఇప్పటికి. నార్మల్ బస్సెస్ నుంచి ఇప్పుడు వోల్వో బస్సెస్, స్కానియా, మర్సిడీస్ బెంజ్ బస్సులు రావడం జరిగింది. అలాగే స్లీపర్లు కూడా ఇప్పుడు ఏసీ స్లీపర్స్ విత్ టీవీస్ అటాచ్డ్,
అన్ని ఫెసిలిటీస్ ఎప్పటికప్పుడు మెరుగవుతూనే ఉన్నాయి. కస్టమర్ డిమాండ్ని బట్టి వీళ్ళందరూ పెంచుకుంటూనే ఉన్నారు. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సింది మిడిల్ పాయింట్స్లో ఒక మంచి దాబాలు కానివ్వండి, ఫుడ్ తినడానికి, లేకపోతే కస్టమర్ యూజ్ చేసుకోవడానికి మంచి రెస్ట్ రూమ్స్, ఇలాంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఓకే, మీరు స్టూడెంట్గా ఎప్పుడు మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళు, బహుశా టీచింగ్ ప్రొఫెషన్ ఎంచుకొని ఉంటే ఏ ప్రొఫెసర్గానే ఉండేవారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగితే పిల్లలు, మీరు వాళ్ళకి పాఠాలు చెప్పగలుగుతారా? నేను ఇప్పటికీ ఐఎస్బికి వెళ్ళి అప్పుడప్పుడు గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటానండి, లేకపోతే ఒక క్లాస్ తీసుకుంటూ ఉంటాను స్టూడెంట్స్కి. బట్ నా ఫీలింగ్ ఏంటంటే నేను మంచి థింక్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను, కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో అని నా ఫీలింగ్. అందుకని ప్రొఫెసర్ వైపు వెళ్ళకపోవచ్చు. ఓకే, మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో ఎంతమంది బస్ ఆపరేటర్స్ ఉన్నారు? 1200 మంది ఉంటారండి. రియలీ? ఎవ్రీబడి, అందరూ నాతో టచ్లో ఉంటారు. మేము ఎవ్రీ ఇయర్ ఒక కామన్గా అందరు ఆపరేటర్లకి, ఆర్టీసీ సంస్థలో పనిచేసే ఎండీలు, తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లకి మేము అందరూ కలిపి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటాము. సో ఎవ్రీబడి అందరూ నాతో పర్సనల్గా టచ్లో ఉంటారండి. 1200 మంది. ఓకే, మీరు ఇంత సాఫ్ట్గా మాట్లాడతారు, ఎంప్లాయీస్తోనూ ఇలాగే ఉంటారా? అంటే ఎంప్లాయీస్తో స్ట్రిక్ట్గా ఉండాలి, హార్డ్గా ఉంటేనే పని అవుతుందని నేను బిలీవ్ చేయనండి. నేను వాళ్ళని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేస్తూ ఉంటాను టు టేక్ డెసిషన్స్. సో మిస్టేక్స్ అవుతూ ఉంటాయి, బట్ మళ్ళీ లెర్న్ చేస్తారు. సో ఐ గివ్ దట్ ఎంపవర్మెంట్ టు టేక్ ద డెసిషన్. ఓకే, వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం కోపం తెచ్చుకోరు? అంటే మిస్టేక్స్ అనేది అవుతూనే ఉంటాయండి, ఇట్స్ ఎ లెర్నింగ్. సో అవి ఏంటంటే ఆ పాస్ట్ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకొని ఇంప్రూవ్ అవుతుందా, థింక్ చేస్తున్నారా రైట్ డైరెక్షన్లో లేదా అన్నది మాత్రమే నేను గైడ్ చేస్తూ ఉంటాను. మీకు ఒక కొత్త ఐడియా వస్తే ముందుగా ఎవరితో వెళ్ళి షేర్ చేసుకుంటారు? విత్ ఇన్ ఈ పర్టికులర్గా బస్కి రిలేటెడ్ కానివ్వండి, లేకపోతే ట్రావెల్కి రిలేటెడ్గా ఏదైనా ఐడియా వస్తే నా టీంతో ఫస్ట్ డిస్కస్ చేస్తానండి. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాను, ఎందుకంటే గ్రౌండ్లో డే టు డే డీపర్ డీటెయిల్ వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ చాలా వాల్యుబుల్. అదే వేరే ఏదైనా అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ ఏదైనా ఐడియా వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఫ్రెండ్స్ ఆ సబ్జెక్ట్ ఏరియాలో ఎక్స్పర్ట్ అయితే వాళ్ళ దగ్గర తీసుకుంటా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళతో తీసుకుంటాను. నేను ఐ డోంట్ హెసిటేట్ డిస్కసింగ్ నా ఐడియాని షేర్ చేయడానికి నేను హెసిటేట్ చేయను. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ ఫర్ కమింగ్ ఆన్ అవర్ షో. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అవసరమే బిజినెస్ కాని అవసరం లేదు, ఆ అవసరాన్ని చేరుకునే దారి కూడా గొప్ప బిజినెస్ అవుతుందని అభిబస్ ప్రూవ్ చేసింది. ఇది ఈ వారం బెస్ట్ ఇన్ ద బిజినెస్. వచ్చే వారం మరో గెస్ట్తో కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.